హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో T3 అల్ట్రా 5G మొబైల్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 12th సెప్టెంబర్ 2024 అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. 29,000 రూపాయల లోపు ఒక బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ స్పెక్స్ని బట్టి అయితే ఈజీగా మీరు కొనవచ్చు అనమాట. అంటే ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదనమాట అక్కడ. అంటే ఆల్రౌండ్ అనమాట. ఇప్పుడు అందరూ డిస్ప్లే చూస్తారు, కెమెరా చూస్తారు, గేమింగ్ చూస్తారు. కాబట్టి అసలు T సిరీస్ అంటేనే వివో వాళ్ళకు ఒక ఆన్లైన్ టార్గెట్ మొబైల్ తీసుకొస్తారు. మొత్తం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో స్పెక్స్కి ప్రైస్కి అయితే సూపర్ అనమాట. ఇది మన ఇండియా కంట్రీలో లాంచ్ అయింది, ఓకేనా. దీంతో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2800 x 1260 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది అనమాట. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉండడం జరుగుతుంది. 2160Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది చాలామంది ఇది చిన్న ప్రాసెసర్ అనుకున్నారు. ఇప్పుడు మన క్వాల్కామ్లోకి వెళ్ళినట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 పర్ఫార్మెన్స్ ఉంటుందిగా, సేమ్ అదే విధంగా ఇది కూడా ఉంటుంది అనమాట. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 8GB 12GB ర్యామ్ ఉంటుంది. వర్చువల్గా కూడా మీకు 12GB ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట హై అండ్ మోడల్కి, గుర్తుపెట్టుకోండి. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 3.1 స్టోరేజ్తో వస్తుంది. 128GB అలాగే 256GB అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు 2 సిమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. మీకు హైబ్రిడ్ స్లాట్ అలాంటివి అయితే ఏం లేవు. అంటే మీరు 2 5G సిమ్స్ అయితే పెట్టుకొని యూజ్ చేయొచ్చు అనమాట. బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ ఆటో ఫోకసింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మెయిన్ కెమెరా. సోనీ IMX921 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అంటే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వాడే కెమెరా సెన్సార్, గుర్తుపెట్టుకోండి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. డేలో ఓకే, కానీ నైట్ మోడ్ అయితే బాగా నైస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనికి మైక్రో ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ వైడ్ యాంగిల్ మాత్రమే 8 మెగాపిక్సెల్ నుంచి. అలాగే బ్యాక్ సైడ్ ఏంటంటే ఔరా లైట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే మీకు నైట్ పూట లైటింగ్ కండిషన్స్ బాగా లేకున్నా కానీ ఈ లైట్ ద్వారా అయితే మీరు పిక్చర్స్ అయితే మంచిగా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14తో వస్తుంది. Fun Touch OS 14తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే కనీసం 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తే బాగుండు అనుకున్నా. ఎందుకంటే దగ్గర 29,000 రూపాయలు అయితే ఉంటుంది కాబట్టి చాలా మంది ఉంటారు ఆల్రౌండ్ ఫోన్ కాబట్టి కొద్దిగా సెక్యూరిటీ అప్డేట్స్ 1 year పెంచితే బాగుండు అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇది వచ్చేసి Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.3కి సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. దీనికి డాల్బీ అట్మాస్ అలాంటివి అయితే ఏమి లేవు. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.58 mm థిన్ ఉంటుంది. 192 grams వెయిట్ ఉంటుంది. దీనికి మెయిన్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే IP68 రేటింగ్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అలాగే గేమ్లు ఆడే వాళ్ళకి ఇక్కడ 4023 mm² వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అడిషనల్ ఫీచర్స్ ఏమైనా మిస్ అయినా మొత్తం టోటల్ కలుపుకొని ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకే మొత్తం డీటెయిల్స్ అర్థమైపోతాయి. ఇక ప్రైస్ చూసుకుందాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 31,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 33,999 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 35,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు 3,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇకన ఆన్లైన్లో చూసుకున్నట్టయితే HDFC బ్యాంక్ ఉంటాడు కదా, క్రెడిట్ కార్డ్స్ మీద అయితే మీకు 3,000 రూపీస్ వస్తుంది. ఒకవేళ అది కాకుంటే మీ దగ్గర ఏమైనా పాత వివో మొబైల్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్చేంజ్ చేసిన 3,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు మొత్తం 6,000 అనుకోకండి. సో కార్డ్స్ లేని వాళ్ళకు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఎక్స్చేంజ్ ఆప్షన్. లేదు మా దగ్గర ఎక్కువ మనీ లేదు, మా దగ్గర కార్డ్స్ ఇట్లా లేవు అనుకుంటే మీకు నో కాస్ట్ EMI ద్వారా 6 months లోపు అయితే మీరు మనీ కట్టుకున్న మీకు ఆప్షన్ కూడా ఉందన్నమాట. నో కాస్ట్ EMI ఆప్షన్, అంటే అప్ టు 6 months వరకు, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బేస్ మోడల్ వచ్చేసి 8GB 128GB మోడల్ ప్రైస్ వచ్చేసి ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 28,999 రూపాయలకు మాత్రమే వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకుంది. సేల్కి వచ్చేసి ఫ్లిప్కార్ట్ ద్వారా వస్తుంది. అలాగే వివో ఇండియా ఆన్లైన్ స్టోర్స్, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్ కూడా వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. September 17th రోజు అయితే సేల్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
29,000 రూపాయల లోపు ఎవరైనా బెస్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది ఒకటే ఉందన్నమాట. అలాగే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆ స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే ఇప్పుడు వేరే మొబైల్స్ కూడా కొన్ని లాంచ్ అయిపోయినాయి అనమాట మన ఇండియాలో కూడా, చిన్న మొబైల్స్. సో ఆ వీడియోస్ ఈ వీడియో చేయడానికి టైం కూడా సరిపోవట్లేదు. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోయారంటే అక్కడ మీకు నేను అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట, ఏ మొబైల్స్ లాంచ్ అయినాయి కాబట్టి. ఒకసారి అయితే అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ మనల్ని ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.